తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు తక్కువే అంటారు కానీ, ఈ మధ్య ఆ తెలుగులోకొచ్చే హీరోయిన్స్, అందులోనూ తెలుగు నుంచి వచ్చే హీరోయిన్స్ ఒక ఫ్లో కనిపిస్తుంది. 'అనన్య నాగళ్ళ' కావచ్చు, 'వైష్ణవి చైతన్య' ఇప్పుడు ఆ వరుసలో ప్రియా కొమ్మినేని చేరబోతున్నారు. సో, 'తకిట తదిమి తందాన' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకి తన నటనని చూపించేందుకు, తన ప్రతిభతో వాళ్ళని ఆకట్టుకునేందుకు ఓ ప్రయత్నం చేస్తున్నారు. సో, ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు బిఫోర్ ఇండస్ట్రీకి రావటానికి ముందు తన జర్నీ ఏంటి? ఇండస్ట్రీలో తను ఎలాంటి తన జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ ప్రియా. హాయ్ అండి. హాయ్. ఇండస్ట్రీకి ఎలా ఎలా అంటే ఎక్కడో చోట స్టార్ట్ అయ్యిద్ది కదా జర్నీ టువర్డ్స్ అవును. ఇండస్ట్రీ. నేను యాక్చువల్లీ బీటెక్ చేసి సాఫ్ట్‌వేర్ అట్లా అంటే నాకు సినిమా అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్. బట్ ఎలా వెళ్ళాలి, ఏం చేయాలనేది క్లారిటీ లేదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంటే ఈ మూవీకి డీఓపీ నాకు ముందు నుంచే తెలుసు. సో, ఆయన ద్వారా ఆడిషన్ అనేది ఇచ్చి, ఆ క్యారెక్టర్‌కి నేను సెట్ అవుతాను అనిపించి అంటే కొంచెం డైరెక్టర్ గారికి ఆ క్యారెక్టర్ ఫేస్‌లో ఇన్నోసెన్స్ అనేది అండ్ మోర్ ఓవర్ పర్సనాలిటీ అనేది మ్యాచ్ అయింది. అండ్ మోర్ ఓవర్ ఆడిషన్‌లో కూడా సెలెక్ట్ అయ్యాను. సో దట్ ఇంకా అలా ఆ ఆపర్చునిటీ అనేది నాకొచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత యాక్చువల్‌గా ఈజీగా ప్యాషన్ ఆపర్చునిటీ ఉంటుంది. యాహ్! బట్ ఇది ఒక క్రాఫ్ట్ కదా! అంటే అవును. కెమెరా ముందు యాక్ట్ చేయటం. అవును. సో, ఇక్కడ కూడా కొంత ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ కోసం ఏం చేశారంటే బిఫోర్ ట్రైనింగ్ తీసుకున్నారా? యాక్టింగ్ క్లాసెస్ కానీ? లేదు. బట్ దీని తర్వాత నేను థియేటర్ ట్రైనింగ్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఈ మూవీ కోసం నేను చాలా వర్క్‌షాప్స్ అనేది కండక్ట్ చేశారు. పర్ఫెక్ట్ అవుట్‌పుట్ వచ్చే వరకు. సో, యాహ్! యూ కెన్ సీ మై ప్రెజెన్స్ ఇన్ స్క్రీన్ లైక్ మై యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. యూ విల్ బి లైకింగ్ ఇట్. మీకు ఎంట్రీ వచ్చిన తర్వాత హ్మ్. ఏ ఏదన్నా విషయం డిఫికల్ట్‌గా అనిపించిందా? టువర్డ్స్ యాక్టింగ్ గాని? సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఫిబ్రవరి 27న. ఆహ్, డిఫికల్టీ అంటే లైక్ ఇది నా ఫస్ట్ టైమ్ గాబట్టి ఖచ్చితంగా డిఫికల్టీస్ అనేవి ఫేస్ చేస్తాను. బట్ టీమ్ నుంచనే అలాంటివనేవి ఏం టీమ్ లేవు. నుంచి కాదు. హ్మ్. టువర్డ్స్ ప్రొఫెషన్ కానీ యాహ్! ఆహ్, ఉంటాయి. బట్ వాటినన్నిటిని మనం అలవాటు చేసుకోవాల్సొస్తుంది తప్పదు. అనుకున్నంత ఈజీ కాదు అనిపించిన సందర్భం ఏంటి? ఉంటాయి. లైక్ కొన్నిసార్లు నైట్ షూటింగ్స్ అనేవుంటాయి. అండ్ టైంకి ఫుడ్ అనేది షూటింగ్స్ అన్నాక ఇంక తప్పవు. మన ప్యాషన్ కోసం మనం ఎంతైనా కష్టపడాలి. సో, యాహ్! నిద్ర కూడా అంటే సరిగ్గా ఇర్రెగ్యులర్‌గా ఉండేవి షూట్ టైమ్స్‌లో. యాహ్! ఫుడ్డు, నిద్ర ఈ 2 డిఫికల్ట్ అనిపించింది. అవును. అంటే అయి నాకు కొంచెం మైగ్రేన్ ఉంది. సో, ప్రాబ్లమ్ అయ్యేది చాలా. యాహ్! ఫేస్ కెమెరా ఎలా ఉంది? కెమెరాని ఫేస్ చేసినప్పుడు హ్మ్. భయం అనేది లైక్ షై అనేదైతే లేదు అంత ఎక్కువ. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి లైక్ స్టేజ్ పెర్ఫార్మన్సెస్ కానీ, స్పీచెస్ కానీ అలవాటే. బట్ యాహ్! ఐయామ్ నువ్వు ఓకే విత్ ఎవ్రీథింగ్. సో, ఎంతైనా బట్ ఫస్ట్, సెకండ్ డే అనేది షూటింగ్‌కొచ్చినప్పుడు కెమెరా ఫేస్ చేయాలి. అది కూడా అంతమంది ముందు సెట్‌లో లైట్ మ్యాన్ ఎవ్రీబడీ వాళ్ళందరి ముందు చేయాలంటే కొంచెం నర్వస్‌నెస్ ఉండేది. అండ్ 2, 3 డేస్‌కి అది కంప్లీట్‌గా పోయింది. యాహ్! ఓకే. మీకు అవుట్‌డోర్ షూట్ చేసేటప్పుడు ఇంకా లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఇండోర్ షూట్ చేయటం కంటే, సెట్స్‌లో చేసే షూట్ కంటే అవుట్‌డోర్ హ్మ్. చేసినప్పుడు యూ హావ్ టు మోర్ ఫోకస్ కదా! యెస్. సో, ఆ యెస్. ఎక్స్‌పీరియన్స్ ఏంటి? యాస్ ఎ మోస్ట్‌లీ డెబ్యూటెంట్‌గా? ఔట్‌డోర్ షూటింగ్స్ అనేవి 1 ఆర్ 2 డేస్ జరిగింది. మిగిలినయన్నీ నావి ఇండోరే కాబట్టి అంత ఎక్కువ ఫేస్ ఓకే. చేయలేదు. బట్ యాహ్! ఔట్‌డోర్ ఆ 2 డేస్ షూట్ చేసినా గానీ లైక్ జనాలు వచ్చినప్పుడు గానీ, లైక్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బట్ యాహ్! ఐ ట్రై టు మేనేజ్. ఐ ట్రై టు మేనేజ్. యాహ్! మీ మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? మీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ ఏంటి? అంటే సినిమాలో ఒక ట్రై చేస్తాను అంటే ఆహ్, అంత ఫస్ట్ థింగ్ నేను సినిమాలోకి ట్రై చేస్తాను అని మా డ్యాడీకి చెప్పినప్పుడు, నేను వద్దంటారేమో ఏదో జస్ట్ చెప్పి చూద్దాం. ఓకే అంటే ఓకే. లేకపోతే ఇంకొకసారి కన్విన్స్ చేసి చూద్దాం. ఆర్ ఎల్స్ ఇంకో 3 మంత్స్ ఆగి మళ్ళీ ఇంకొకసారి చెప్పి చూద్దాం. అలా అనుకుంటూ ఉండే మనసులో. కానీ చెప్పిన నెక్స్ట్ మినిట్ యాక్సెప్ట్ చేశారు. నేనిది ఎక్స్‌పెక్ట్ చేయలే ఫస్ట్ థింగ్. అంటే కూతురుగా నేనే షాక్ అయ్యాను. మా డ్యాడీ ఇంత సపోర్టివ్‌గా ఉండి మా మమ్మీ, డ్యాడీ ఇద్దరు. ఏం లైక్ చేస్తుంటారు? మదర్ హౌస్ వైఫ్ ఒకప్పుడు టీచర్‌గా చేసేవాళ్ళు. అండ్ ఫాదర్ వచ్చేసి సూపర్వైజర్‌గా చేస్తున్నారు. యాహ్! సో, మీ ఫ్యామిలీ ఏంటి? మీ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్? లైక్ అంటే ఈ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారా? లేకపోతే ఆహ్, లేదు. అంటే ఫాదర్ వాళ్ళు లైక్ గ్రాండ్ మీరు పేరెంట్స్ వ్యవసాయం. పేరెంట్స్ కాదు. యాహ్! పేరెంట్స్ ఓకే. యాహ్! బోత్ ఆర్ గ్రాడ్యుయేట్స్.
మీ ఫ్రెండ్స్‌లో గానీ, లేతే మీ రిలేటివ్స్‌లో గానీ యాక్ట్ చేస్తున్నా ఉన్నప్పుడు మీకు ఎలాంటి వైబ్ చూసారు? సినిమాలో చేస్తుంది ప్రియా. ఆబ్వియస్లీ నెగెటివ్ అయితే ఉంటుంది. బట్ వాటన్నిటిని నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను చూపిద్దామని ఫిక్స్ అయ్యాను. నెగటివిటీ. ఓకే. నెగటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. లైక్ సినిమాలోకి ఎందుకు వెళ్ళింది? అలా ఎందుకు చేసింది? క్యారెక్టర్ అయితే మాత్రం ఎందుకు చేయాలి? అన్నట్టు ఉంటది. అంటే మెంటాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి గదా! సో ఓకే. మీకు ఇండస్ట్రీలో ఒక సినిమా అనేది రిలీజ్ అవ్వబోతుంది. మీ హ్మ్. డెబ్యూ మూవీ. అవును. విల్ యూ కంటిన్యూ ద జర్నీ? యాహ్! ఆఫ్‌కోర్స్ కంటిన్యూ చేయడం ఎంటర్ అవుతే వన్స్ బ్యాక్వర్డ్ అనేది ఉండదు. ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. యాహ్! ఎవరు మిమ్మల్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇన్‌స్పైర్ చేసింది? సమంత గారు అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే లైక్ ద వే షీ షేర్స్ ఎవ్రీథింగ్, తన స్ట్రగుల్స్ కానీ ఎవ్రీథింగ్. తను కూడా లైక్ స్టార్టింగ్ మోడలింగ్ నుంచి వచ్చి తనకి ఫీల్డ్‌తోనే సంబంధం లేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఏం లేకుండా ఎలా తను స్ట్రగుల్ ఫేస్ చేసి ఆ స్టేజ్‌కి వెళ్ళింది అనేది రియల్లీ ఇన్స్పిరేషన్. సమంత గారి ఇన్‌స్పిరేషన్. యాహ్! ఓకే. సో, తన అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతుంటారా? యాహ్! షూర్‌గా డైలీ ఫాలో అవుతుంటాను. ఓకే. మీకు ఈ సినిమా విషయానికొస్తే మీ క్యారెక్టర్ ఎలాంటి ఎమోషన్స్‌ని క్యారీ చేస్తుంది? మోస్ట్‌లీ లవ్ అనేది ఉంటుంది. అంటే హస్బెండ్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినా తనకెప్పుడు సపోర్టివ్‌గా ఉండి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉండే రిలేషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటది అనే దాని మీద ఉంటుంది. కానీ సపోర్ట్ చేసే విధంగా అసలు హస్బెండ్ క్యారెక్టర్ ఏం లేదు. నో. చాలా ఉంటుంది. దానివల్లే గదా ప్రాబ్లమ్స్‌లోకి వెళ్ళింది. వైఫ్‌కి అన్నీ కొనిపెట్టాలి, అన్నీ చేయాలి అనేసి థాట్‌తో యాహ్! ఓకే. అండ్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తీసుకున్నట్టుంది ఈ క్యారెక్టర్‌కి అవును. ఇది రిఫరెన్స్. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్‌లో ఆహ్, కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆహ్, ఈఎంఐస్ అనేది తీసుకోని వాళ్ళు ఎవరు ఉండరు ఈ జనరేషన్‌లో. మీకు ఉన్నాయి గదా ఈఎంఐస్. సో, అట్‌లీస్ట్ చిన్న వాటికైనా ఎంత పెద్ద రిచ్ పర్సన్ అయినా చిన్న వాటికైనా ఈఎంఐస్ అనేది ఖచ్చితంగా తీసుకుంటాడు. క్రెడిట్ కార్డ్ అనేది వాడతాడు. సో, అట్లా. అంటే అది మళ్ళీ పే చేయలేకపోతే అది స్ట్రగుల్స్ ఎలా ఫేస్ చేస్తాము అనేది సినిమాలో చూపిస్తాం. మరి ఏటీఎంలో వన్స్ ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా దానికి రెజల్యూషన్ అనేది దొరుకుతుంది. లైక్ ఏటీఎం అంటే క్రెడిట్ కార్డ్స్ వాడొద్దంటారా? వాడండి. కానీ దేనికి వాడాలి? దేనికి వాడొద్దు? ఆ! కట్టగలమా? లేదా? యాక్చువల్లీ యాహ్! క్రెడిట్ కార్డ్‌తో ఉన్న ప్రాబ్లమ్ ఏం లేదు. క్రెడిట్ కార్డ్‌ని ఎలా వాడుతున్నాం అనే దాని మీద అవును. ప్రాబ్లమ్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. మరి ఏటీఎం సెంటర్‌లో కూర్చొని సాలరీ పడట్లేదు, అంత డెస్పోగా ఆ! అంత సిట్యుయేషన్స్ ఏముండేయండి ఆదిత్య గారి క్యారెక్టర్‌లో? అది మీరు సినిమా చూస్తే సినిమా తెలుసుకోవచ్చండి. చూడటానికి మోస్ట్‌లీ మీరేదో ఇది నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కావాలంటే మనీ కొంతమంది డిఫరెంట్ ఆన్‌లైన్ యాప్స్‌లో, లోన్ యాప్స్‌లో అవునవును. ఈ తీసుకున్నారు. మధ్య స్లైస్ సూసైడ్ అని. అటెంప్ట్స్ ఎక్కువ యాహ్! జరుగుతున్నాయి. వాళ్ళ ఇంటికి వచ్చేటాలు, మనం వన్స్ అట్రాసిటీ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకొని లోన్ తీసుకున్న తర్వాత వాడికి మన మన దాంట్లోంచి యాక్సెస్ మొత్తం ఇస్తాం కాబట్టి కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, బ్లాక్‌మెయిల్ చేయడం గానీ, న్యూడ్ పిక్స్ పెడతాను సంథింగ్ అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల వాళ్ళు చాలామంది డిప్రెషన్‌లోకెళ్ళిపోయి చాలామంది యాహ్! లైఫ్‌ని రిస్క్‌లో పెడుతున్నారు. రిస్క్‌లో పెట్టేసి సూసైడ్. సూసైడ్ అటెంప్ట్స్ హ్మ్. చాలా కేసెస్ చూస్తున్నాం. అవును. అంటే వాళ్ళు ఇచ్చే వడ్డీలు కూడా చాలా దారుణంగా ఉంటాయి. రూ. 20, అవును. రూ. 25 ఆ రేంజ్‌లో వడ్డీస్ ఉంటాయి. యాహ్! మీకు ఈ సినిమా కథ చెప్పారా మీకు? మీ క్యారెక్టర్ వరకు చెప్పారా? లేదు. కథ మొత్తం చెప్పా. స్క్రిప్ట్ మొత్తం చదివాను నేను. ఓహ్! అండ్ ఇది ఖచ్చితంగా ఈ జనరేషన్‌కి అండ్ ఈ టైంలో అందరికీ తెలియాల్సిన ఒక కథ అనేసి నాకు కూడా చాలా ఇన్‌స్పైరింగ్ అనిపించింది. మీ యాక్సెప్ట్ చేశాను. డైరెక్టర్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? లైక్ హి ఈస్ వెరీ ఫ్రెండ్లీ. స్క్రిప్ట్ మొత్తం మీకు ఇచ్చారా? గుడ్ థింగ్ అండి. అవును. గుడ్ థింగ్. నాట్ ఓన్లీ మై పార్ట్ మొత్తం హీరోది, ఫ్రెండ్స్‌ది అందరి క్యారెక్టరైజేషన్ ఎలా ఉందని ఇచ్చారు చదవమని. మీకు ఏంటి బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఔట్ ఆఫ్ దిస్ జర్నీ? బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ లైక్ ఎవ్రీ డే ఈస్ ఎ బెస్ట్. అంటే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్న అంటే ఫన్ వేలో బెస్ట్ ఆఫ్ ద జరిగిపోయింది. బెస్ట్ చెప్పండి. ఎవ్రీడే బెస్ట్ ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. షూటింగ్ అనేది కష్టపడి కాకుండా ఇష్టపడి చేసాం. అంటే నేను ఒక్కదాన్ననే కాదు అందరం డెబ్యూటెంట్సే కాబట్టి లైక్ సరదాగా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ చేసాం వర్క్‌ని. హ్మ్. సో యాహ్! వి లవ్డ్ డూయింగ్. ఏదైనా ఒక సీన్ గురించి గాని, బెస్ట్ సీన్ ఇచ్చినప్పుడు ఒక రియాక్షన్స్ ఉంటాయి కదా సెట్‌లో. అలా యాహ్! మీకేమైనా జరిగిందా? అది సెకండ్ షెడ్యూల్ అప్పుడు ఒక సీన్ ఉంటుంది. లైక్ నా హెల్త్ ఇష్యూ గురించే. హ్మ్. సో, ఆ సీన్‌కి వర్క్‌షాప్ చేసాం గానీ లైక్ ఆహ్, పెర్ఫార్మన్స్ చేసినప్పుడు నాకు లైక్ ఫస్ట్ టైమ్ నన్ను డైరెక్టర్ గారు అప్రిషియేట్ చేశారు. డెబ్యూ మూవీలో కూడా
ఇంత బాగా చేశాను అన్నట్టు. ఓకే. అంటే మిగతా సీన్స్ కూడా వర్క్ అవుట్పుట్ వచ్చే వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చే వరకు చేయించారు. బట్ ఇది అనేది చాలా ఇంకా బాగా వేరే లెవెల్ మార్క్ అనమాట. ఓకే. నిర్మాత చందన్ ఎస్ ఆయన కూడా సాఫ్ట్వేర్ బ్యాక్‌డ్రాప్ నుంచి వచ్చారు కదా! అవును. సో మీరంతా ఏంటంటే ముందే తెలుసా ఎవరికెవరికైనా? అసలు తెలీదు. సార్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు. అండ్ సార్ వాళ్ళ అంటే సార్ ఉండేది కూడా ఫిల్మ్ నగర్‌లో. హి ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్ అండ్ హి వాంటెడ్ టు డూ ఏ మూవీ. అండ్ సో విత్ ప్యాషన్ ఆయన మూవీ అనేది ప్రొడ్యూస్ చేశారు. అండ్ కథని నమ్మారు. అండ్ ఈవెన్ బడ్జెట్ ఇంకా ఎక్కువైనా గానీ అవుట్‌పుట్ ఇంకా బెటర్‌గా వస్తుంది అనేసి కథని క్లియర్‌గా కంటెంట్‌ని నమ్మి అమౌంట్ పెట్టేసారు. రాజ్ లోహిత్ గారి గురించి ఏం చెప్తారు? డైరెక్ట్ చెప్పాను కదా! వెరీ ఫ్రెండ్లీ. ఇంకా ఈ వర్డ్స్ ఏదో ఒకటి చెప్పాలి. వెరీ ఫ్రెండ్లీ అంటే ఏం అర్థం కాదు. అంటే కొంచెం అర్థమైంది. యాహ్! కానీ ఎలా అబౌట్ అంటే అబౌట్ లైక్ హిస్ ఇప్పుడు వర్క్ హీరో అని కానీ డైరెక్టర్ కానీ మేమందరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్. సో ఫ్రెండ్లీనెస్ అంతే ఇంకా ఫ్రెండ్లీనెస్ విత్ హి ఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ హిస్ వర్క్ అండ్ లైక్ ఎలా అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోర్స్ నేర్చుకొని వచ్చి మరీ ఫిల్మ్ చేశారు. ఓకే. యాహ్! మీకు ఫస్ట్ ఫిల్మ్ కదా ఇది. అవును. సో మీకు ఆన్ సెట్ అంతా మీకు అలవాటు అవ్వటానికి కానీ, ఆ క్యారెక్టరు మూడ్ అంతా క్రియేట్ అవ్వటం కానీ కొంత టైం పడుతుంది. అవును. సో మీకు ఎన్ని డేస్ పట్టింది ఈ సెట్స్ ఇవన్నీ మీకు 2-3 డేస్ 2, దట్స్ 3 ఇట్. డేస్‌లో యాహ్! 2, 3 డేస్‌లో యాహ్! సెట్ అయిపోయారు. హ్మ్. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ? అంటే మనకి పిల్లర్ సీన్స్ అని కొన్ని ఉంటాయి. ఎవ్రీ సీను మీ దృష్టిలో అద్భుతంగా ఉండొచ్చు. కానీ ఆడియన్స్‌కి కొన్ని పిల్లర్ సీన్స్ ఉంటాయి ఆడియన్స్‌కి. సో కథని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే సీన్స్ కానీ, కొన్ని ఎమోషన్స్‌లో హైలో ఉన్న సీన్స్ కానీ ఉంటాయి. క్లైమాక్స్ ఎండ్ ఎలా చేస్తామన్నది ఈ మూవీకి హైలైట్. సో అది చెప్పడం కన్నా చూస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే. అదే మెయిన్ పిల్లర్ సీన్. అంటే మూవీ మొత్తానికి లైక్ ఒక సొల్యూషన్ అనేది అక్కడే దొరుకుతుంది. వాట్ యూ లెర్న్ బ్యూటిఫుల్ వేలో ఎండ్ చేస్తాం మూవీని. వాట్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ జర్నీ? ఈ అమ్మాయిలు తీసుకోవద్దు, తీసుకుంటే వాటికి అంటే పే చేయగలిగేంత ఉంటే తీసుకోవాలి, లేకపోతే లేదు. అండ్ మోరోవర్ ఊరికే అనవసరమైన వాటికనేవి తీసుకోకూడదు. అండ్ మోరోవర్ లోన్ యాప్స్ కానీ అలాంటివి అంటే తెలియని వాటిల్లో తీసుకోకూడదు. అండ్ సమ్ ఫ్రాడ్‌కి గురైన వాళ్ళు చాలామంది ఉంటారు కదా! సైబర్ క్రైమ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా! వాటి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం ఏమైనా అనేది రియల్ ఇన్సిడెంట్స్ తీసుకున్నారా? మీ డైరెక్టర్ చెప్పాడా? యాహ్! సార్ డైరెక్టర్ ఓన్ లైఫ్‌లో జరిగినయి అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్‌లో జరిగినవి అన్నీ తీసుకొని కథగా రాశారు. మీకు హీరోతో కంపానియన్‌షిప్ ఎలా ఉంది? యాహ్! హి ఈస్ వెరీ ఫ్రెండ్లీ, హార్డ్ వర్కింగ్ అండ్ యాహ్! అంటే లైక్ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశాడు. సో దట్ ఐ కెన్ వర్క్ విత్ హిమ్ వెరీ ఫ్రీలీ. యాహ్! ప్రియా నా థియేటర్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. సో హి డిడ్ ఎ వెరీ గుడ్ పెర్ఫార్మన్స్. మీకు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత, ఈ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ప్యాషన్ అనేది బాగా డెవలప్ అయింది. నేను ఇక్కడ ఇది ఒక లైఫ్ టైమ్ ప్రొఫెషన్‌గా చూస్తున్నానని చెప్పారు కదా! అవును. సో మీకు లైఫ్ టైమ్ ప్రొఫెషన్‌గా ఇది చూస్తున్నప్పుడు ఇంకా చాలా సపోర్ట్ సిస్టమ్ కావాలి మీకు. అవును. ఫ్యామిలీ పేరెంట్స్ సైడ్ నుంచి. నుంచి కావాలి, లేకపోతే ఫైనాన్షియల్ అంటే మీకు కొంత ఫ్రీడమ్ అనేది ఉండాలి. అవును. ఎంతవరకు మీకు ఆ ఫ్రీడమ్ దొరుకుతుందనుకుంటున్నారు? అంటే ఏదో ట్రై చేసావులే ఇగ ఆపేసేయి. ఇప్పుడు ఒక సినిమా వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది మన చేతిలో లేదు. బట్ జర్నీ లక్ షుడ్ అనేది కంటిన్యూ. మన చేతిలో లేదండి. బట్ మన ఎఫర్ట్స్ ఎంత వరకు పెడుతున్నాం అనేది ఎగ్జాక్ట్‌లీ. బట్ మ్యాటర్స్. ఇది రిజల్ట్ ఓరియెంటెడ్‌గా చూస్తారు కదా! అవును. చాలామంది. సో, కానీ సో, అమ్మాయిలు కాబట్టి నిజంగానే మీరు చెప్పినట్టు ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు. బట్ స్టిల్ నన్ను మా పేరెంట్స్ అంటే లైక్ దే ఆర్ వెరీ సపోర్టివ్. అంటే నువ్వు చేయగలిగినంత వరకు చెయ్యి. నీకు లైక్ నువ్వైతే నీ ఎఫర్ట్స్ ఇస్తున్నావు. అది వస్తున్నాము, రాదు అనేది అది సెకండరీ. సో, హార్డ్ వర్క్‌ని నమ్మి చెయ్యి అన్నట్టు పేరెంట్స్ ఉంటారు. ఈ మూవీ మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకునేలా చేస్తుంది? చూసిన ఆడియన్స్‌కి మీరు ఎలా గుర్తుంటారు? క్యారెక్టర్‌కి అనేది బాగా కనెక్ట్ అవుతారు. ఇది మాత్రం ఫర్ ష్యూర్. బికాస్ ఆహ్, ప్రతి అమ్మాయి మ్యారేజ్ దాకా వచ్చి అరేంజ్ మ్యారేజ్ ఒక సింపుల్ అమ్మాయి లైఫ్ ఎలా లీడ్ చేస్తుంది. హస్బెండ్‌తో కానీ లైక్ లవ్ జర్నీ ఎలా ఉంటుంది ఆర్ ఎల్స్ వాట్ షీ ఫీల్స్ అబౌట్ హర్ హస్బెండ్. అంటే
అతను స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు తనెంత సఫర్ అవుతుంది, లేకపోతే తనకు తెలియకుండా హస్బెండ్ ఇలా చేశాడని తెలిసిన తర్వాత ఇంకెంత, అలా ప్రతి విధంగా కనెక్ట్ అవుతారు. మీకు డైరెక్ట్‌గా ఒక వైఫ్ రోల్ ఆఫర్ చేసినప్పుడు మీరేమీ ఆలోచించలేదా? అంటే పిల్లలేమి ఉండరు కదా! వైఫ్ రోలే కదా! జస్ట్ అంటే అది క్యారెక్టర్ పిల్లలుంటే కోసం. ఆలోచించేవాళ్ళా? అలా కాదు. అంటే మరీ డెబ్యూ మూవీకే నేను అలా చేయలేను. లైక్ మేబీ ఇంకా ఫ్యూచర్‌లో గూడా మళ్ళీ అవే ఆఫర్స్ రావచ్చేమో అంటే అన్న కొంచెం వాట్ యూ టేక్ అని. అంటే ఒక రేపు నెక్స్ట్ థింగ్ మూవీలో ఉంటుంది. పిల్లలున్న మదర్ క్యారెక్టర్ ఆఫర్ చేస్తే చేస్తారా? అంటే ఎంత ఓపెన్‌గా ఉన్నారు? ఎలాంటి అంటే క్యారెక్టర్స్? నేను లైక్ క్యారెక్టర్ స్కోప్ ఉండి, లైక్ ఇంపార్టెన్స్ ఉండి, నా రోల్ అందరికి గుర్తుండిపోయేలా ఉంటే డెఫినెట్‌గా చేస్తాను. యెస్. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్ గారు అంతకుముందు చేయలేదా? 'లక్కీ భాస్కర్‌లో' కూడా మీనాక్షి చౌదరి యాహ్! చేసింది. చేశారు కదా! సో, చేశారు. వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మన్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ అండ్ వాళ్ళ క్యారెక్టర్ ఎంత ఎలివేట్ అయింది. సో, చేస్తానండి. ఖచ్చితంగా చేస్తాను. అదే మీరు పెళ్ళైంది గానీ పిల్లలు లేరు అంటే కదా! పెళ్ళై పిల్లలుండి ఏదో జస్ట్ హౌస్ వైఫ్ రోల్ అన్నట్టు అట్లా సైడ్‌కి తీసి పెట్టేసి పెర్ఫార్మన్స్ స్కోప్ లేని రోల్ అయితే చేయను మోస్ట్‌లీ. మోస్ట్‌లీ. యాహ్! ఓకే. మీకు మన తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. అంటే అవును. కంపారిటివ్‌లీ అవును. ఇంతకు వైష్ణ ముందుతో పోలిస్తే. పోలిస్తే గానీ, వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది? వైష్ణవి చైతన్య గానీ, అనన్య నాగళ్ళ గానీ. ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాస్ ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారంటే, నన్ను కూడా చేస్తారనే ఒకటుంటుంది గదా! ఓన్లీ వాళ్ళే అంటే వేరే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళనే కాకుండా మన వాళ్ళు కూడా ఇంకా ముందుకొస్తూ ఉంటారు. నేను కూడా చేయగలను. అంటే నాలాంటి వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ జర్నీ స్టార్ట్ చేసేవాళ్ళు. ఓకే. వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు ఓకే. నన్ను కూడా చేస్తారు. నేను కూడా గ్రో అవ్వచ్చు ఈ ఫీల్డ్‌లో అన్న ఇన్‌స్పైర్ చేస్తారు. చే చేశారు ఆల్రెడీ వాళ్ళిద్దరు. ఓకే. మీకు ఈ జర్నీ తర్వాత నెక్స్ట్ కథలేమన్నా వింటున్నారా? ప్రెజెంట్ లేదు. నేను అంటే బ్రేక్ తీసుకొని ఒక 3 మంత్స్ యాక్టింగ్ కోర్స్ మీద కాన్సంట్రేట్ చేద్దామని. ఓకే. యాహ్! జాబ్ వచ్చిన తర్వాత సప్లీస్ క్లియర్ చేసినట్టు. ఓకే. మీరు అహా! లేదు అలాగా థియేటర్ ఆర్టిస్ట్‌కి ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఒక 70, 80 ఫిల్మ్స్ చేసినా గాని థియేటర్‌లో ఆర్టిస్ట్‌గా వెళ్లి చేస్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. అహా! లేదు ఉంది. అంటే ఆ! యాక్చువల్‌గా ఏంటంటే ఈ ఇండస్ట్రీలోకి రావటానికి ముందు ట్రైనింగ్ తీసుకుంటారు. కొన్ని హ్మ్. థియేటర్స్ ఇవి తీసుకొని వస్తున్నారు. మీరు ఆల్రెడీ ఎంటర్ అయిన తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారంటే మీకున్న డిటర్మినేషన్ అర్థమవుతుంది. సో, యాహ్! ఇక్కడ ఇలా కాదు కొంచెం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి యాక్టింగ్‌లో. అవును. ఇంకొన్ని మెళకువలు నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ నేర్చుకున్న తర్వాత ఇంకా బెటర్‌గా పెర్ఫార్మ్ చేయగలను. అంటే ఇప్పుడు ఫస్ట్ మూవీలో మీరు చేసిన పెర్ఫార్మన్స్ ఏది ఉందంటే దానికంటే నెక్స్ట్ మూవీలో యాహ్! చాలా ప్రతి మూవీకి మనం ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. సో, ఖచ్చితంగా మనం ఆ ప్యాషన్ కావాలంటే లైక్ కాన్సంట్రేషన్ అనేది ఇంపార్టెంట్. డిటర్మినేషన్, హార్డ్ వర్క్ ఎక్కడ ఖచ్చితంగా. తీసుకుందాం అనుకుంటున్నారు? ఆహ్, హీరో భూమిక థియేటర్ అనే ఒక దాంట్లో జాయిన్ అయ్యారు. సో, మోస్ట్‌లీ దాంట్లోనే అంటే లైక్ హి నోస్ ద డీటెయిల్స్ రైట్. సో, ఓకే. అది యాహ్! మన తెలుగు బేస్డేనండి. యాహ్! ఎక్కువ తెలుగు. థియేటర్స్ ఎక్కువ కర్ణాటకలో ఉంటాయి. నేను కర్ణాటక, ఇక్కడే సికింద్రాబాద్. సికింద్రాబాద్. యాహ్! ఓకే. మీకు యాక్టింగ్ సమంత గారంటే ఇష్టం అన్నారు కదా! అవును. ఇంకా కాంటెంపరరీ ఆర్టిస్ట్‌లో ఎవరంటే ఇష్టం? అంటే మీరు ఎవరి సినిమాని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు? హీరోస్ సినిమాలని? హీరోస్ అయితే ఎన్టీఆర్ నా ఫేవరెట్. బట్ ఎంజాయ్ చేయడం లైక్ అన్నీ అంటే ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ హీరోస్ ఉంటారు. మనకు తెలిసిందే. అంటే లైక్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు గారు ఇలా అందరూ. వై ఎన్టీఆర్ అంటే ఏం చెప్తారు? ఆల్ రౌండర్. నత్ డాన్స్ స్కిల్స్, యాక్టింగ్ స్కిల్స్ అసలు ఎవ్రీథింగ్ ఏం లేవో అడగండి. ఏమి సో, లేవు అని చెప్పాలంటే కష్టం ఆయనలో. అందుకనే నాకు ఈజ్ చాలా ఫేవరెట్. అండ్ నాట్ ఓన్లీ దట్ హిస్ లైక్ అతని ఏమంటారు లైక్ ఇన్ రియల్ లైఫ్ క్యారెక్టర్ అనేది కూడా నాకు లైక్ ఇన్‌స్పైరింగ్ అన్నమాట ఎన్టీఆర్ గారిది. సో, ఓహ్! వెరీ యాహ్! అంటే ఆయన ఏ క్యారెక్టర్‌లో చేసినా సరే, ఆ క్యారెక్టర్‌ని ఏదో కష్టపడి చేశానన్నట్టు ఎక్కడ ప్రొజెక్ట్ అవును. జస్ట్ లైక్ దట్. అంటే అది చాలామంది నేచురల్‌గా ఇలా తక్కువ మంది జరిగిపోతదన్నమాట. అవును. ఆర్టిస్టులకి అది ఒక వరంలా ఉంటుంది. అంటే అవును. ఆయన ఎప్పుడూ ఒక సరదాగా ఉంటూ కూడా జస్ట్ ఒక 10 సెకండ్స్‌లో క్యారెక్టర్స్‌లోకి వెళ్ళి ఆ అవును. టేక్ ఇచ్చేసి వచ్చేస్తారు.
ఆయన్ని ఎప్పుడూ సెకండ్ టేక్ అడగటం అనేది జరగదని చాలామంది అవును. ఇండస్ట్రీలో చెప్తుంటారు. అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లో. ఎనీ టిపికల్ డాన్స్ మూమెంట్ అయినా, ఒక 4, 5 పేజెస్ డైలాగ్ అయినా ఒక్కసారి చూసుకున్నారంటే అతని డిక్షన్‌తో సహా అలాగే డెలివరీ చేయగల కేపబిలిటీస్ ఉన్న మనకున్న ఆర్టిస్టుల్లో పేర్లు తీయాలంటే హి ఈస్ ద నంబర్ 1 వస్తారేమో అసల అవును. ఆ దాంట్లో. సో, ఏ మూవీస్ ఇష్టం ఆయన మూవీస్ మీకు? 'యమదొంగ', రీసెంట్‌గా 'ఆర్ఆర్ఆర్', 'సింహాద్రి' ఓకే. అన్నీ. మోస్ట్‌లీ అన్నీ. ఏది మిస్ చేయను. ఓకే. ఫ్రెండ్స్‌తో చూస్తుంటారా ఎక్కువ? అవును. థియేటర్స్‌కెళ్ళి చూస్తారా? థియేటర్సే 100% థియేటర్స్. ఓకే. సూపర్బ్. అంటే మీరు స్టార్ట్ చేసిన జర్నీ మరింత స్ట్రాంగ్‌గా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మీరిప్పుడు ట్రైనింగ్ సెషన్స్ కూడా వెళ్తున్నారు కాబట్టి, అవును. ఆ ట్రైనింగ్ సెషన్స్ అయిన తర్వాత ఇట్ విల్ బి మోర్ బెటర్ యాహ్! అనిపిస్తుంది. ఈ సినిమా మీకు మంచి గుర్తింపు అంటే సినిమా రీచ్ అయ్యే దాన్ని బట్టి మీకు ఆహ్, గుర్తింపు రావడం జరుగుతుంది. ఈ సినిమా యాహ్! మంచిగా రీచ్ అవ్వాలని, మీ క్యారెక్టర్ కూడా అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.